ప్రియా సహోదరుడా, నీ హృదయపు వాకిట నిలబడి ప్రభు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రేమ లేనివాడవైతే నీవు దేవుని బిడ్డవు కావు, గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరైనా తప్పు చేయవచ్చును, ఒంటలో పడవచ్చును, నాకెందుకని వెళ్ళాలా, అతను లేకపోద్దా, ఆ బాధ్యత క్రైస్తవుడికి లేదా? క్రీస్తుని కలిగిన వాడు లేకపోద్దా? అందుకనే ఓ క్రైస్తవుడు దివారాత్రులు దేవుని దగ్గరికి వచ్చిన మొరపెట్టచ్చు. నశించుతున్న ఆత్మల కొరకు అంగలార్చడం నేర్చుకున్నప్పుడు అతని జీవితంలో దినదినము పైకి ఎదుగుతాడు. వారి క్షేమే నీ క్షేమం. వారిని ప్రార్థన చేసి దేవుని ఎదుగు నడిపించి వారి యొక్క నాశించిన వారిని విడిపించాలంటే మొదటి నీలో ప్రేమ అవసరమైంది. ప్రేమ లేకపోతే యేసు ప్రభువు ఈ లోకంలోకి రాడు. ప్రేమ లేకపోతే నీకు క్షమాపణే లేదు. ఏముందో చూస్తున్నా, రాతికి కంటికి కన్ను, పంటికి పన్ను, పాపం చేసిన రాళ్ళు పెట్టి కొట్టి చంప